విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయటం సరైన నిర్ణయం కాదు అంటున్న ఎమ్మెల్సీ కోదండరాంతో మా ప్రతినిధి రాకేష్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మనతో రెండు కీలక అంశాలపై మాట్లాడేందుకు ఎమ్మెల్సీ కోదండరాం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఒకటి మావోయిస్టుల అంశం, రెండవది హెచ్సికి సంబంధించి. మావోయిస్టుల అంశం గురించి ఫస్ట్ మాట్లాడదాం. వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు, ఆపరేషన్ కగాన్ని ఆపాలి, శాంతియుత చర్చలు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ చర్చలను ముందు తీసుకెళ్లేందుకు మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఆ ప్రయత్నం చేసే అవకాశం ఆ స్థాయి నాది కాదది. ఆ పాత్రను నేను నిర్వహించలే. దాన్ని ఎవరైనా కానీ మొత్తం మీదనైతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూనుకోవటం అయితే అవసరం. రోజు స్కోర్ బోర్డు లెక్కలు చదివినట్టు ఇవాళ ఇంతమందిని చంపినాం, ఇంత ఏరియా గుంజుకున్నాం, ఇంత ఏరియాపై మా కంట్రోల్ ఏర్పడ్డది అని మాట్లాడుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం అది సరిగ్గా చేయటం లేదు. ప్రభుత్వం అనేది ఊచకూతకు వేయటం ప్రభుత్వం పని కాదు. వాళ్ళు కన్నబ్రన్ గారు అనేది మీరు ప్రభుత్వాన్నే నడుపుతున్నారు కానీ ఒక బయట పశువుల మాంసం అమ్మే దుకాణం కాదు కదా మీరు అందుకనే దీన్ని చర్చ చేయాలి. అందుకని నేను చర్చలు జరగటం అయితే నేను తప్పకుండా స్వాగతిస్తాను. ఏముంటుందండి, మనుషుల ప్రాణం విలువైంది కదా, పోతే మళ్ళీ వస్తుందా? రాదు కదా. మనుషులు చావటం అనేది అయితే మంచిది కాదు, ఆగాలి. ఎక్కడో దగ్గర ఈ నరమేధం అనేది ఆగాలి. హెచ్సికి సంబంధించిన విషయం వద్దాం సార్. మీరు పూర్వ విద్యార్థి, అక్కడ లాఠీ చార్జ్ జరుగుతున్నది, విద్యార్థులు ప్రతిపక్షాలన్నీ కూడా ఒకవైపు నిలబడితే అధికార పక్షం మరోవైపు నిలబడింది. ఎటువైపు ఉంటారు? విద్యార్థులకు తప్పనిసరిగా న్యాయం జరగాలి, వాళ్ళపైన లాఠీ చార్జ్ ఆగాలి, వాళ్ళతో చర్చలు జరగాలని నేను కోరుకుంటా. పూర్వ విద్యార్థి అయినా కాకపోయినా ఒక మనిషిగానైనా మన అందరం కూడా కోరుకోవటం, చర్చల ద్వారానే పరిష్కారం కావాలని కోరుకోవాలి. ఒకటి మాత్రం చాలా స్పష్టమైందంటే యాజమాన్య హక్కులు, పర్యావరణ పరిరక్షణ అనేవి రెండు వేరు విషయాలు. ఈ రెండింటిని కలగాపులగం చేయటానికి వీల్లేదు. కలగాపులగం చేస్తే అది గందరగోళం అయిపోతుంది. ఇద్దరి మధ్య మీరు ఏమైనా సైద్య కుదిర్చే ప్రయత్నం చేస్తారా? సయోధ్య కుదిరించకపోయినా చర్చలు కొనసాగాలనే విషయం మీద సీరియస్గా మేము మా వంతు మాట్లాడారు. ఈ అంశం మీద ప్రభుత్వం అంటే సీఎం గారు చాలా కీలకమే, కానీ అన్ని విషయాలు సీఎం స్థాయి దాకా పోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు కూడా మంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అక్కడి విద్యార్థి, శ్రీధర్ బాబు గారు కూడా అక్కడి విద్యార్థి. వాళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా ఈ విషయాలపైన చొరవ తీసుకుంటున్నారు, పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. అవతల కోర్టులో ఈ కేసు నాంతూనే ఉంది. ప్రయత్నం పరిష్కారానికైతే మా వంతు కృషి ఉంటుంది. ఈలోగా మేమైతే కేసులు ఉపసంహరించుకోవాలి. విద్యార్థులపై లాఠీ చార్జ్ కానీ విద్యార్థుల అరెస్టులు కానీ ఆపాలని కోరుతున్నాం. ఇది మొత్తంగా అయితే హెచ్సి విషయంలో విద్యార్థులకు న్యాయం చేయడం పాటు ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలంటూ కూడా ఎమ్మెల్సీ కోదండరాం చెప్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా మావోయిస్టులు ఏవైతే చర్చలకు పిలుపునిస్తారో దానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ చర్చలు ఆహ్వానించేలా ఒక అడుగు ముందుకేయాలి, మనుషుల ప్రాణాలు ముఖ్యమంటూ కూడా తూనే తాను ఈ యొక్క ఏవైతే చర్చలు ఉన్నాయో వీటికి ముందుకు రాలేనో, కానీ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అలాంటి వారిని సెలెక్ట్ చేసి ముందుకు వేయచ్చు అంటూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కాంత్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.